విజయనగర సామ్రాజ్య రాజధానిగా వెలుగొందిన హంపీలోని ప్రసిద్ధి చెందిన విరూపాక్ష దేవాలయాన్ని ఈ వీడియోలో చూద్దాం. హంపీలోని నిర్మాణాల సముదాయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో ప్రకటించింది. హంపి కర్ణాటకలోని బెంగళూరు నుండి 350 కిలోమీటర్ల దూరంలోనూ, హోస్పేట రైల్వే జంక్షన్ నుండి 13 కిలోమీటర్ల దూరంలోనూ హంపి ఉంటుంది. హంపీని సందర్శించే టూరిస్టులు ముందుగా ఈ విరూపాక్ష దేవాలయాన్ని సందర్శిస్తారు. హోస్పేట రైల్వే జంక్షన్ నుండి విరూపాక్ష ఆలయానికి ప్రయాణం. హంపీలోని బస్టాండు పార్కింగ్ ప్లేసుకు దగ్గరలోనే విరూపాక్ష ఆలయం ఉంటుంది. ఈ విరూపాక్ష ఆలయంకి ఎదురుగా ఉన్నటువంటి ఈ బజార్లోనే విజయనగర సామ్రాజ్యపు రాజుల పరిపాలనా కాలంలో వజ్రాలు, రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని చెబుతారు. విరూపాక్ష అనగా శివుని రూపమని అర్థం. ఈ హంపీలోని కట్టడాలలో లైవ్లో అదే 7వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు నిరంతరం పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక దేవాలయం ఇదే. ఈ విరూపాక్ష ఆలయానికి పంపాతి దేవాలయం అని కూడా పేరు. ఈ ఆలయ ప్రవేశ గోపురం 9 అంతస్తులతో నిర్మించారు. 50 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి ఈ గోపురము మొదటి 2 అంతస్తులు రాతి కట్టడంతోనూ, మిగిలిన 7 అంతస్తులు ఇటుక సున్నముతో నిర్మించారని చెబుతారు. ఈ గోపురంపై అద్భుతమైన శిల్పాలు చెక్కారు. ఈ ఆలయంలో మొత్తం 3 ప్రాకారాలు ఉంటాయి. తుంగభద్ర నది ఒడ్డున నిర్మించిన ఈ విరూపాక్ష ఆలయ లోపల భాగాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రధాన ద్వారం ప్రవేశించగానే ఎడమవైపున హంపి మ్యాపు ఉంటుంది, కుడివైపున శిలాఫలకం ఉంటుంది. విజయనగర సామ్రాజ్యం కంటే ముందు 7వ శతాబ్దం నుండి ఒక చిన్న దేవాలయంగా ఈ ఆలయం ఉండేదని చెబుతారు. 10-12 శతాబ్దానికి చెందినవి అయి ఉండొచ్చని చరిత్రకారుల అంచనా. చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యులు, హోయర్ల పరిపాలనలో మార్పులు చేర్పులు జరిగాయని, అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగర రాజులే నిర్మించారని అంటారు. ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్తంభాల వసారాల్లోని శిలాశాసనాలు చెబుతున్నాయి. లోపలి ప్రాకారంలోని స్తంభాల వసారాను 1510 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించారని కూడా శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ ప్రాంగణంలోనే భక్తులు సేద తీరేవారు, సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారు. ఆలయ ప్రవేశం ఉచితంగా ఉంటుంది. ప్రత్యేక దర్శనం మాత్రం 25 రూపాయలు ఉంటుంది. ఈ 2వ గోపురం మొదటి దానికన్నా చిన్నదిగా ఉంటుంది. దీనిని శ్రీకృష్ణదేవరాయలు కట్టించినందున దీనికి రాయల గోపురం అని పేరు. ఈ ద్వారం తర్వాత ఉన్నదే 2వ ఆవరణ. ఇందులో మధ్యన ముఖ మంటపం, దాని తర్వాత గర్భగుడి ఉంటాయి. గర్భగుడి చుట్టూ ఉన్న వరండాలలో ఇతర దేవతా ఉప ఆలయాలు ఉంటాయి. అవి పాతాళేశ్వర, ముక్తి నరసింహ, శ్రీ వెంకటేశ్వర, మహిషాసుర మర్దని వంటి దేవతామూర్తులు ఉన్నాయి. పూర్వం పంపా నదిగా పిలువబడినది ఈనాటి తుంగభద్ర నది. అందుకే కాబోలు విరూపాక్ష స్వామివారికి పంపాపతి అని పేరు కూడా ఉంటుంది. గర్భాలయం ముందు 4 అందమైన నల్లరాతి స్తంభాలతో మండపం ఉంటుంది. ఈ మండపం పైభాగాన అద్భుతమైన రంగుల చిత్రాలు ఉంటాయి. 600 సంవత్సరాలకు ముందు వేసిన ఈ రంగులు
ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. ఈ రంగుల చిత్రాల్లో శివుడి జీవిత ఘట్టాలు ఉంటాయి. ఎక్కువ మంది టూరిస్టులు అద్భుతమైన ఈ రంగుల చిత్రాలను పైభాగంలో ఉన్నందున చూడకుండానే వెళుతుంటారు. గర్భగుడి గోపురం నీడ రివర్స్ లో ఇక్కడ కనపడేటట్లుగా నిర్మించడం అద్భుత కళా శిల్ప నైపుణ్యానికి నిదర్శనం. ఈ ప్రాంగణంలోని గోడపైన విజయనగర పరిపాలకుల పేర్లు వివరాలు ప్రదర్శించారు. ఈ ఆలయం నుండి వెలుపలికి రాగానే పుష్కరిణి కనపడుతుంది. ఈ ఆలయ నిర్మాణం అణువణువు అద్భుతంగానే కనపడుతుంది. ఈ ఆలయం మొత్తాన్ని పైభాగం నుండి ఇప్పుడు చూద్దాం. అద్భుతమైన ఈ ఆలయాన్ని ప్రతిరోజు 20,000 మందికి తగ్గకుండా దర్శిస్తూ ఉంటారు.
హంపీకి వచ్చినప్పుడు ఎంతో చరిత్ర ప్రసిద్ధి కలిగినటువంటి ఈ విరూపాక్ష ఆలయాన్ని కూడా దర్శించగలరు.